అనకాపల్లి జిల్లా పరవాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. యాక్టివ్ జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్లో కెమిస్ట్రీ ఉద్యోగం జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్లో కెమిస్ట్రీ ఉద్యోగి కంట్లో కెమికల్ పడింది. దీంతో తీవ్రంగా గాయాలు పడిన బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ మధ్యకాలంలోనే పరవాడలో వరుస ప్రమాదాలపై కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకి నిలయంగా మారింది. ఈరోజు యాక్టస్ జనరిక్ లో ఒక కార్మికుడు మణికంఠ అనేటువంటి కార్మికుడు, ఎలక్ట్రీషియన్ 29 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు కంట్లో మెటల్ అనేటువంటి తోలడం వలన ఆ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే రెవెన్యూ అలాగే అనేక శాఖలకు చెందినటువంటి అధికారులు సేకరించినటువంటి సమాచారం ప్రకారంగా ఇక్కడ ప్రమాదం కంట్లోకి పడడం వలన మెటల్ అనేటువంటి దాంతో గాయపడినట్లుగా విశాఖపట్నం ఐ హాస్పిటల్ కి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి తరలించినట్లుగా ఇప్పటికే సమాచారం ఉంది. ఇంతకుముందు కూడా ఈ కంపెనీలో యాక్టస్ జనరిక్ లో పైనుండి పనులు నిర్వహిస్తున్నప్పుడు ఒక కార్మికుడు కింద పడి చనిపోయారు. ఈ రకంగా భద్రత, కనీసం కళ్ళద్దాలు పెట్టుకోవడం గానీ, లేకపోతే షూ ఉండడం గానీ, ఈ రకమైనటువంటి భద్రతా పరికరాలు, నాణ్యమైనటువంటి భద్రతా పరికరాలు ఇచ్చుంటే ఇలాంటి ప్రమాదాలు. ఆ రకంగా భద్రతా పరికరాల వల్ల భద్రతా పరికరాలు పెట్టుకునేటట్లుగా పర్యవేక్షించవలసినటువంటి ఏదైతే పరిశ్రమలో ఉన్నటువంటి ఏదైతే భద్రతా అధికారి ఉన్నారో ఆ రకమైనటువంటి పర్యవేక్షణ చేయాలి. ఆ రకంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి నిర్దేశాలు ఇచ్చి ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా లేకపోవడం వల్ల కార్మికులు అంగవైకల్యానికి గురవుతున్నారు. అనేక మంది చెవులు పోయాయి. ఒరే ఆర్గానిక్లో అయితే ఒకటి చెవిపోయింది, కొంతమంది కాళ్ళు పోతున్నాయి, చెయ్యిలు పోతున్నాయి, అనేక మంది శత్రుగతులు అవుతున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు చచ్చిపోతా ఉన్నారు. పక్కనే జరిగినటువంటి సినర్జీలో 4 చనిపోయారు. ఠాగూర్ ల్యాబొరేటరీలో 2 చచ్చిపోయారు. సెన్సా ఫార్మాలో 17 మంది చచ్చిపోయారు. రకంగా వరుస సంఖ్యలో కార్మికులు చనిపోతా ఉన్నారు. భద్రత